Hello everyone, welcome to 10 Minute Bankers YouTube ఛానల్. 12 డేస్లో 120 గ్రామర్ రూల్స్ని కంప్లీట్ చేసే మన ఈ సిరీస్లో ఈరోజు మనం డే 7లో ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ 5 గ్రామర్ రూల్స్ని నేర్చుకోబోతున్నాం. బిఫోర్ స్టార్టింగ్ అవర్ రూల్స్, మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్. లెట్స్ స్టార్ట్ అవర్ రూల్స్. Our first rule is rule number 61. So see the examples: dash umbrella, dash utensil, డాష్ యూనివర్సిటీ, డాష్ యూనికార్న్. ఈ ప్లేస్లో నార్మల్గా అయితే అన్ని వర్డ్స్ కూడా యూతోనే స్టార్ట్ అయ్యాయి. మనం చిన్నప్పుడు స్కూల్ డేస్లో నేర్చుకుంది ఏంటంటే AEIOU. ఈ 5 లెటర్స్ని ఓవెల్స్ గాను, ఈ 5 లెటర్స్ కాకుండా ఎక్సెప్ట్ మిగిలిన అన్ని లెటర్స్ని కాన్సనెంట్స్ గాను డిఫైన్ చేస్తాం. అలానే ఓవెల్స్తో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయింది అంటే దాని ముందు వచ్చే ఆర్టికల్ ఎప్పుడు కూడా యాన్ అని ఉండాలి అని అనుకుంటాం. సో ఇదే మన స్కూల్ డేస్లో కూడా చెప్పారు. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఓవెల్స్ వస్తే యాన్, కాన్సనెంట్స్ వస్తే ఏ యూజ్ చేయాలనేది 100% షూర్ షార్ట్గా రైటా అంటే కాదు. ఎందుకనంటే యాన్ని కానీ ఏని కానీ యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సింది అంటే బేస్ చేసుకోవాల్సింది ఓవెల్స్నో కాన్సనెంట్స్నో కాదు, సౌండ్స్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా యాన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో యాన్ అనే ఆర్టికల్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఓకల్స్ అంటే సౌండ్ని బేస్ చేసుకొని యాన్ని, అదే సౌండ్ని బేస్ చేసుకొని ఏని యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు హిందీలో వర్డ్స్ ఉంటాయి కదా మనకి లెటర్స్, ఆ నుంచి అహా, కా నుంచి జ్ఞ, ఇలా ఆ నుంచి అహా హిందీలో ఉన్న ఈ వర్డ్స్లో ఏదైనా ఒక వర్డ్ ఈ సౌండ్స్లో ఏదైనా సౌండ్స్తో ఆ వర్డ్ అనేది స్టార్ట్ అయింది అంటే అక్కడ మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. అలా కాకుండా ఈ లెటర్ నుంచి ఈ లెటర్ మధ్యలో ఏదైనా సౌండ్ వస్తుంది అంటే అంటే సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అప్పుడు ఏని యూజ్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి, డాష్ అంబ్రిల్లా, అంబ్రిల్లాలో అంబ్రిల్లా అనేది ఆతో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇక్కడ యాన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి, యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ డాష్ యుటెన్సిల్, యుటెన్సిల్ యా అనే వర్డ్తో యూజ్ అయింది అంటే స్టార్ట్ అయింది. సో యా అనే వర్డ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏ యూజ్ చేయాలి. డాష్ యూనివర్సిటీ, యూనివర్సిటీ యూ, ఇక్కడ సారీ ఆ అని రాసాను యా, యూనివర్సిటీలో యా అనే వర్డ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఏని యూజ్ చేస్తాం. డాష్ యూనికార్న్, యూనికార్న్ కూడా యా అనే లెటర్తోనే స్టార్ట్ అయింది ఆర్ యా అనే సౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏని యూజ్ చేయాలి. ఇయర్ అనేది ఎక్సెప్షన్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. డాష్ బీటెక్ గ్రాడ్యుయేట్, బీటెక్ గ్రాడ్యుయేట్, ఎంటెక్ గ్రాడ్యుయేట్, ఈ అని వస్తుంది కదా, BEM, ఈ అనేది వస్తుంది. ఆ నుంచి ఆహా మధ్యలోని ఈ అనే సౌండ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ యాన్ యూజ్ చేయాలి. NCC, NCC యా, NCC, సో ఇక్కడ యాన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ యూనిసెఫ్, యూ, సో యా అనే వర్డ్ వస్తుంది కాబట్టి ఏ యూజ్ చేయాలి. ఇక్కడ ఇయర్ వచ్చినప్పుడు ఈ అని వస్తుంది, అప్పుడు మనం యాన్ యూజ్ చేయాలి కదా. ఏ ఎందుకు యూజ్ చేసామనంటే ఇక్కడ 2 ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఏదైనా వర్డ్ వైతో కానీ డబ్ల్యూతో కానీ స్టార్ట్ అయిందంటే అప్పుడు అక్కడ మనం ఏని యూజ్ చేయాలి, యాన్ని కాదు. వైతో కానీ డబ్ల్యూతో కానీ ఒక వర్డ్ యూజ్ అయింది ఆర్ స్టార్ట్ అయింది అని అంటే దానికి ముందు వచ్చే ఆర్టికల్ అనేది ఖచ్చితంగా ఏ అవుతుంది అనమాట. సో అలా ఇక్కడ ఇయర్ అని వచ్చినప్పుడు ఏ ఇయర్ అని వచ్చింది. సో యాన్, ఏ అనే ఆర్టికల్స్ ఓవెల్స్ కాన్సనెంట్ సౌండ్స్ని బట్టి కాదు, ఆర్ ఓవెల్స్ని కాన్సనెంట్స్ని బేస్ చేసుకొని కాదు, మన ఓకల్ సౌండ్స్ నుంచి మనకు వచ్చే వాయిస్, టంగ్లోంచి వచ్చే వాయిస్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్స్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 62. రూల్ నెంబర్ 62 ఏంటంటే దా అనే ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేయాలి. ఏ గురించి యాన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దా అనే ఆర్టికల్, దా అనే ఆర్టికల్ని ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, ఏ సందర్భాల్లో యూజ్ చేయకూడదు. సో రూల్ నెంబర్ 62 వచ్చేసరికి ఎక్కడెక్కడ మనం దా అనే వర్డ్ని యూజ్ చేస్తున్నామని చెప్తుంది. సో ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ ద డిజర్ట్స్. సో నేమ్స్ ఆఫ్ ద డిజర్ట్స్, లెట్స్ సీ. నేమ్స్ ఆఫ్ ద డిజర్ట్స్ కానీ, రివర్స్ కానీ, లేక్స్ కానీ, ఓషన్స్ కానీ, సీస్ కానీ, ఇలా యూనిక్నెస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం నేమ్స్ ఆఫ్ ద డిజర్ట్స్, రివర్స్, లేక్స్, ఓషన్స్, సీస్ ఇలా యూనిక్గా ఒకదాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు దా అనే ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత నేమ్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ నేమ్స్ వచ్చినప్పుడు ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అని అంటాం కదా, అలా ద కృష్ణ, ద గోదావరి, ద పసిఫిక్ ఓషన్ ఇలా. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్ నేమ్స్లో వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ కంట్రీ నేమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి వర్డ్స్లో అంటే USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలా UK, యునైటెడ్ కింగ్డమ్, ఇలాంటి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అలానే ఇండియా, ఆస్ట్రేలియా,
అమెరికా ఇలా వస్తుంది కదా, అలాంటప్పుడు ద అనే ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అబ్రివేటెడ్ ఫామ్లో ఎప్పుడైతే కంట్రీ నేమ్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్, ద ఆంధ్రప్రదేశ్, ద తెలంగాణ, ద కేరళ, ద కర్ణాటక, సో ఇలా. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు, సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. దా అనే ఆర్టికల్తోనే సూపర్లేటివ్ డిగ్రీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద క్లాస్. హీ ఈజ్ ద బెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీని రిప్రజెంట్ చేసేటప్పుడు దా అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో దాన్ అని యూజ్ చేయాలి. సో సూపర్లేటివ్ డిగ్రీలో దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అదే కంపారిటివ్ డిగ్రీలో దా రాదా అంటే దా 2 కేసెస్లో వస్తుంది. ఆ 2 కేసెస్ ఏంటి అని అంటే, ద హయ్యర్ యూ గో ద కూలర్ ఇట్ ఈస్. ద హయ్యర్ యూ గో ద కూలర్ ఇట్ ఈస్. ఎప్పుడైనా 2 కేసెస్లో అంటే 2 థింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు, ఇలా సేమ్ థింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తారు ఇక్కడ. ద హయ్యర్ యూ గో ద కూలర్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫాస్టర్ యూ వాక్ ద సూనర్ యూ రీచ్. ద ఫాస్టర్ యూ వాక్ ద సూనర్ యూ రీచ్. అలానే కేస్ 2లో వచ్చేసరికి హీ ఈస్ బెటర్ ఆఫ్ ద టూ, షీ ఈజ్ స్ట్రాంగర్ ఆఫ్ ద టూ, హీ ఈజ్ బెటర్ ఆఫ్ ద టూ. సో 2 పర్సన్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు రెండిట్లో ఏది బెటర్ అని చెప్పేటప్పుడు కంపారిజన్లో అప్పుడు దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెటాఫర్. మెటాఫర్ వచ్చినప్పుడు కూడా దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అంటే మెటాఫర్ అంటే ఏంటి అని అంటే టూ థింగ్స్ని మనం వన్గా కన్సిడర్ చేసినప్పుడు, అంటే 2 డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేసి లేకపోతే 2 డిఫరెంట్ థింగ్స్ని ఒకే దగ్గర ఒకే విషయంగా చెప్పినప్పుడు మనం మెటాఫర్ అని అంటాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ద మహాత్మా గాంధీ ఆఫ్ అవర్ క్లాస్. మహాత్మా గాంధీ డిఫరెంట్ పర్సన్, ఇక్కడున్న హీ అనే పర్సన్ డిఫరెంట్ పర్సన్, కానీ రెండింటిని కంబైన్ చేసి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దా అనే ఆర్టికల్ని మనం యూజ్ చేస్తున్నాం. హీ ఈజ్ ద మహాత్మా గాంధీ ఆఫ్ అవర్ క్లాస్. షీ ఈజ్ ద సౌందర్య ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఢిల్లీ ఈజ్ ద ప్యారిస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ దా అనే ఆర్టికల్ని 2 డిఫరెంట్ థింగ్స్ని సింగిల్గా చెప్తున్నప్పుడు యూజ్ చేస్తాం. అలా 2 డిఫరెంట్ థింగ్స్ని సింగిల్గా రిప్రజెంట్ చేయడాన్ని మెటాఫర్ అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 62. నెక్స్ట్ రూల్ నెంబర్ 63. సో రూల్ నెంబర్ 63 ఏంటంటే, దా అనే ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేయాలో 62లో నేర్చుకున్నాం కదా, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది 63లో. ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ దా. ఓకే, నేమ్ ఆఫ్ ద సిటీస్. నేమ్ ఆఫ్ ద సిటీస్ వచ్చినప్పుడు దా విజయవాడ, దా గుంటూరు ఇలా రాదు, విజయవాడ గుంటూరు. సో సిటీస్ నేమ్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు దా అనే ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్. అబ్రివేటెడ్ ఫామ్లో ఉన్న కంట్రీ నేమ్స్ కాకుండా నార్మల్ ఫామ్లో ఉన్న కంట్రీ నేమ్స్కి ఎప్పుడు కూడా దా అనే ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఓకే, ఎక్సెప్టెడ్ అబ్రివేటెడ్లో మాత్రమే దా అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. దా ఇండియా, దా అమెరికా అనే వాటిని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వీఆర్ పీపుల్ ఆఫ్ ది ఇండియా కాదు, వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేమ్ ఆఫ్ ద కంట్రీస్లో వీఆర్ పీపుల్ ఆఫ్ ది ఇండియా చదవడానికి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ది ఇండియా రాకూడదు, వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సీజన్స్లో లాంగ్వేజెస్ కానీ గాడ్ గురించి రిప్రజెంట్ చేసేటప్పుడు లైఫ్, డ్రింక్స్, మీల్స్, మనీ ఇలాంటప్పుడు ఎక్కడ కూడా దా అనే వర్డ్ని మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ దా అనేది ఇన్ఫర్మేషన్ని చెప్తున్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు దా అనే ఆర్టికల్ని. అది ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సెంటెన్స్ చూడండి, ద బ్రేక్ఫాస్ట్ షుడ్ బీ లైట్ బట్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ దిస్ మార్నింగ్ వాజ్ హెవీ. సో ఈ సెంటెన్స్ చదవడానికి కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఎక్కడ రాంగ్ ఉంది అంటే ఇక్కడ యూజ్ చేసిన ద బ్రేక్ఫాస్ట్, ఇక్కడ బ్రేక్ఫాస్ట్. సో దీనికి కరెక్ట్ ఫార్మేషన్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ షుడ్ బి లైట్ బట్ ద బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ దిస్ మార్నింగ్ వాజ్ హెవీ. సో దా అనే ఆర్టికల్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ వాడు దాన్ని యూజ్ చేశాడు, కానీ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ని వాడు ఏం చెప్పట్లేదు కదా. సో కానీ కింద చూడండి, బ్రేక్ఫాస్ట్ ఐ హ్యాడ్ దిస్ మార్నింగ్ వాజ్ హెవీ. సో ఇక్కడ దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే అప్పుడు అది ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఐ మెట్ ద ఇంగ్లీష్ ఆన్ ద వే. ఇది కూడా రైట్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 64, దా ప్లస్ అడ్జెక్టివ్. సో ఇక్కడ దా గురించి, దాతో పాటు అడ్జెక్టివ్ వచ్చిందంటే అప్పుడు అది గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అనమాట. దాతో పాటు ఒక అడ్జెక్టివ్ని మనం యూజ్ చేస్తున్నామంటే అది గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. సో ఇక్కడ చూడండి, దా పూర్. దా పూర్ అంటే పూర్ పీపుల్ అని, దా నీడీ అంటే నీడీ పీపుల్ అని, దా రిచ్ అంటే రిచ్ పీపుల్ అని. సో దా పూర్ అనగానే పూర్ పీపుల్, గ్రూప్ ఆఫ్ ద పీపుల్నే కదా చెప్పేది. పూర్ పీపుల్ మొత్తం అంటే ఒక గ్రూప్ ఇక్కడ. సో దా ప్లస్ అడ్జెక్టివ్ వచ్చింది అని అంటే అది గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ మెట్ ద పీపుల్ ఆన్ ద వే. ఐ మెట్ ద పీపుల్ ఆన్ ద వే. ఈ సెంటెన్స్ రైటే. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ మెట్ ద పూర్ పీపుల్ ఆన్ ద వే. సో ఐ మెట్ ద పీపుల్ అన్నది రైట్ అయినప్పుడు ఐ మెట్ ద పూర్ పీపుల్ అన్నది ఎందుకు రాంగ్ అవుతుంది అని అంటే, ఇక్కడ పూర్ పీపుల్, దా పూర్ అనగానే అదొక గ్రూప్ ఆఫ్ సెంటెన్స్, అంటే గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నట్లు. అప్పుడు ఇక్కడ పీపుల్ అనే వర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు.
దా పూర్ అంటేనే పూర్ పీపుల్ అని అర్థం. సో ఐ మెట్ ద పూర్ ఆన్ ద వే, ఐ మెట్ ద పూర్ ఆన్ ద వే అంటే ఐ మెట్ పూర్ పీపుల్ ఆన్ ద వే అని అర్థం అనమాట. నెక్స్ట్ రూల్ నెంబర్ 65, ఆ లాస్ట్ రూల్ ఆఫ్ దిస్ వీడియో. సో సి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, విలేజెస్ ఆఫ్టర్ విలేజెస్ వర్ డిస్ట్రాయిడ్ బై ది టెర్రరిస్ట్. సో విలేజెస్ ఆఫ్టర్ విలేజెస్ వర్ డిస్ట్రాయిడ్ బై ది టెర్రరిస్ట్. ఎందుకు ఈ సెంటెన్స్ రాంగ్ అయిందంటే ఇక్కడ విలేజెస్ టూ సేమ్ వర్డ్స్ని ఒక కనెక్ట్ చేస్తున్నాం అనమాట ప్రిపోజిషన్తో, ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్తో కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, సేమ్ నౌన్స్ కనెక్టెడ్ బై ప్రిపోజిషన్, అప్పుడు నౌన్స్ కమ్ ఇన్ సింగులర్. సో ఏదైనా టూ నేమ్స్ అది సేమ్ నేమ్స్ అనేది ఒక ప్రిపోజిషన్తో కనెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ వచ్చే నౌన్స్ అనేవి సింగులర్లో రావాలి అని అర్థం. సో విలేజెస్ ఆఫ్టర్ విలేజెస్ కాదు, విలేజ్ ఆఫ్టర్ విలేజ్, విలేజెస్ ఆఫ్టర్ విలేజెస్ కాదు, విలేజ్ ఆఫ్టర్ విలేజ్. సో ఏదైనా టూ సిమిలర్ ఆర్ టూ సేమ్ నౌన్స్ అనేవి ఒక ప్రపోజిషన్తో కనెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ వచ్చే నౌన్స్ అనేవి సింగులర్లో మాత్రమే రావాలి. సో విలేజ్ ఆఫ్టర్ విలేజ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, బుక్ ఆఫ్టర్ బుక్ హ్యాడ్ బీన్ రీడ్ బై హిమ్. బుక్స్ ఆఫ్టర్ బుక్స్ కాదు, బుక్ ఆఫ్టర్ బుక్, సింగులర్ వర్డ్ రావాలన్నమాట, సింగులర్ నౌన్స్ని యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 65. సో if you are new to this channel, please subscribe because you get more information regarding the banking examination in this channel. And mana channel lo 21 days లో క్వాంట్ ఛాలెంజ్, 21 డేస్లో క్వాంట్లో ఇంప్రూవ్మెంట్ పెరగడానికి స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీలో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అలానే ఇప్పుడు దాకా ఆస్పిరెంట్స్గా ఉన్న మీరు ఫ్యూచర్లో ఎంప్లాయీస్గా మారాలి అనుకుంటే ఈ కిందన్న ఈ వీడియోని కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఆస్పిరెంట్స్ నుంచి ఎంప్లాయీస్గా మారడానికి ఒక స్మాల్ ట్రిక్తో చిన్న టిప్ చెప్పాను, ఆ టిప్పే మిమ్మల్ని ఆస్పిరెంట్స్ నుంచి ఎంప్లాయీస్గా మారుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.